ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ 10వ తేదీ 2025 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్యము. నివాస వాగ్దానం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, సృష్టికర్త అయిన యెహోవా దేవుడు భూమి మీద నరావతారిగా మనుష్య కుమారుడిగా వస్తున్నారంటే అంగులు ఆర్భాటాలు ఈ లోకము చెయ్యలేదు, సరికదా? భూమిని సృష్టించిన సృష్టికర్తకే సరైన స్థలం లేకపోవడం ఆశ్చర్యమే కదా. ఆయన కోరుకుంటే రాజాధికారుల గృహములలో, మతాధికారుల గృహములలో జన్మించేవాడు. అయితే ఆయన ఈ భూరాజమును ఏలడానికి కాదు, ఆయన నీతిమంతులను రక్షించడానికి, పెరుగుతున్న పాపములను పరిహరించడానికి, మనిషి జాతిని విమోచించడానికి జన్మించారు. ఇటువంటివి రాజ్యాధికారులకు, మతాధికారులకు నచ్చవు కదా. అందుకే ఆయన సామాన్యునింట జన్మించడానికి సంకల్పించారు. యేసేపు మరియమ్మలు సామాన్యులే కావచ్చు, గాని వారు ఆశీర్వదింపబడిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వంశీకులు. ఘనమైన వంశావళిలో మహిమ గల రాజుగా యేసుక్రీస్తు ఈ భూమికి ఉద్భవించారు. అందుకే ఆయనకు పశువుల తొట్టు గొప్ప పాన్పు అయినది. పశువుల కాపురులే ఆప్తులైనారు. దేవాది దేవుడు కోరుకున్న సామాన్య స్థితిని కలిగి ఆయనను మన ఇంట జన్మించే విధముగా ఈ క్రిస్మస్ కాలమున మన గృహములను సిద్ధపరుచుకుని ఆయనను ఆహ్వానిస్తే తరతరములకు తరగని దీవెనలు పొందగల భాగ్యములను యేసు సిద్ధింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తి గల దేవుడైన మా క్రీస్తు స్వామి, నీవు మాకిచ్చిన కాలములను, సమయములను నిర్దేశింపచేసి మా జీవన విధానం కాపాడుతూ సంరక్షించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. నీ ఎన్నిక జనులైన ఇజ్రాయేలులను వారి కాలం పరిపూర్ణమైన తర్వాత గెద్దరెక్కలపై ఎక్కించి ఐగుప్తు నుండి బయటకు ఏ విధంగా నడిపించినావో అలాగే మమ్ములను కూడా సైతాను చెరలో నుంచి, అపవాది శక్తుల బంధకాల నుంచి విడుదల దయచేసి విమోచించమని అడుగుచున్నాము. అట్టి రీతిగా విమోచించి యేసుక్రీస్తు యొక్క నామమున సాక్షులుగా నిలవబడగలే దైవశక్తిని అనుగ్రహించుము. మేము కోరినవన్నీ అనుగ్రహించి ఆనందగానములతో నిన్ను స్తుతించే భాగ్యములతో నింపుమని కోరుచున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఏ అంశం మంచిదమో విడిచితమో ఆమె సమర్పిస్తూ నీ ప్రేమను వారు కుమార్తెలు ప్రార్థన కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అమాంతలను చేయకుంటూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన మనకు అనుగ్రహించిన కాలములు, సమయములు పరిపూర్ణంగా చేసుకుని నడవగల దైవశక్తిని మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వర పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Hallelujah, ho, 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 Hosanna, Yehovah, what a mighty God is